మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. ట్రెండింగ్ స్టార్ అని ఇచ్చేయచ్చు అనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఆ ట్రెండింగ్ ఆ ఆప్షన్‌లో మన పేరు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అనంత్ శ్రీరామ్ అని చెప్పేసి ఏమంటారు? ఈ ట్రెండింగ్ అనేది ఇప్పటి ట్రెండ్‌లో ఉన్న పదం అండి. మామూలుగా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా స్టార్ట్ చేశారు మరి? కేసుల సంఖ్య అన్నైనా సమస్య సంఖ్య ఒకటే. భార్య బాధితులు అంతే. ముడితాడికి ఒకటే ముడిబిడ్డ. అవును, మాంగళ్యానికి 3 ముళ్ళు. పెళ్లి గురించి మీరు చెప్పే వర్డ్స్ ఏంటి? కాకపోతే బాగా డిప్రెషన్ లో ఉన్నట్టున్నారు. మ్యాటర్ ఏంటి? తీరని దాహం. ఈ సినిమాకి వస్తే సార్ జాలి పడేదెవడు ఆ పాట మీరే రాశారు. కీరవాణి గారు పాడారు. యాక్చువల్లీ పాట ఆయన పాడడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ పాట వరకు మాత్రం గొప్పగా పాడడం కంటే కూడా పాట తాలూకు భావాన్ని శ్రోతకు అందించే గాయకుడు చాలా అవసరమైంది. జాలి పడేదెవ్వడు, మగాళ్ళ మీద జాలి పడేదెవ్వడు. సార్ ఓపెన్ గా ఒట్టేసి నిజం చెప్పాలి, నిజంగానే పురుష బాధితులు ఉన్నారా? అంటే భార్యల నుంచి భర్తలు ఇబ్బందులు పడుతున్నారా ఎక్కువ సంఖ్యలో? ఒట్టేసో మాట వేయకుండా ఓ మాట చెప్పనండి. ఏం చెప్తారు ఏఆర్ రెహమాన్ సార్ గురించి? తెలుగులో చాలా తక్కువ మందికి దొరికిన అదృష్టం ఏఆర్ రెహమాన్ గారికి. నేను ఈ పెద్ద సినిమాతో కలిపి 30 పాటలు 30 పైచిలుకు పాటలే రాశాను. రై రై రారా, రై రై రారా, అడ్డే లేని దారై రారా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నాతో పాటు ట్రెండింగ్ లిరిసిస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ట్రెండింగ్ కాదు, ఆయన పాటలు ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటారు. సో ఇప్పుడైతే యూట్యూబ్ ఆన్ చేస్తుంటే ఆయన పాటలే ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. లిరిసిస్ట్ అనంత్ గారు. యాక్చువల్లీ ఇప్పుడు పురుష అంటూ అంటే ఎప్పుడో నుంచి ఈయన ఒక యాక్టింగ్ సైడ్ కూడా వస్తున్నారన్న మాట వినిపిస్తూ ఉన్నాం. బట్ ఈ టీజర్ ట్రైలర్ చూస్తుంటే ఈ యాక్టింగ్ జర్నీ గురించి తెలుసుకోవాలండి. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ రాశారు, అది కూడా కీరవాణి గారు పాడారు. అండ్ ఈ యాక్టింగ్ జర్నీ అలాగే ఈ లిరిసిస్ట్ జర్నీ ఏ విధంగా ఉండింది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఫస్ట్ మెయిన్గా ఈ పురుష గురించి తెలుసుకుందాం. సో హాయ్ గురువు గారు. నమస్తే అండి. నమస్కారం. ట్రెండింగ్ స్టార్ అని ఇచ్చేయచ్చు అనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఆ ట్రెండింగ్ ఆ ఆప్షన్లో మన పేరు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అనంత్ శ్రీరామ్ అని చెప్పేసి ఏమంటారు? ఈ ట్రెండింగ్ అనేది ఇప్పటి ట్రెండ్లో ఉన్న పదం అండి. మామూలుగా ఏంటంటే మనం ఎప్పుడు పని చేస్తూ ఉండాలి, ఆ పని నలుగురికి నచ్చాలి, నలుగురిలో మనం ఉండాలి అనేది ఎప్పటికీ ఏ తరం అయినా కోరుకునేది. ఆ ప్రకారంగా కష్టపడి పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి అన్నీ కలిసి ఒకేసారి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ మధ్య ఏంటంటే కనపట్లేదని అడుగుతూ ఉంటారు. ఏమవుద్దంటే మనం నెలకి అదే 5 పాటలు 6 పాటలు రాస్తూ ఉన్నా కూడా విడుదల తేదీల్లో మార్పులు చేర్పులు వల్ల ఒక్కోసారి మనం చేసిన పని అంతా ఆ సినిమాలన్నీ ప్రొడక్షన్లోనే ఉంటాయి. లేకపోతే విడుదలకి మంచి తేదీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఆ క్రమంలో ఆ కొన్ని నెలలు విడుదల అవ్వవు తప్పితే పని చేయకపోవడం అంటే ఉండదు. అందులో లిరిసిస్ట్కి పని లేకపోవడం అనేది జరిగే పని కాదనమాట. పాల ప్యాకెట్లు అమ్మేవాడికి పని లేకపోవడం, లిరిసిస్ట్కి పని లేకపోవడం అంటే అది అవసరం. సో ట్రెండింగ్ అన్న ఒక పదానికి మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది గురువు గారు. అండ్ కమింగ్ టు పురుష, టైటిల్ చాలా బాగుంది. చాలా రోజులు అయిపోయింది తెలుగు టైటిల్. ఈ హా షా లా ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి తెలుగు పదాలు కనెక్టివిటీ అవుతూ ఉంటాయి. అండ్ తెలుగు పదాలని రిప్రజెంట్ చేస్తూ ఎప్పటికీ కూడా ఆ తెలుగు మిస్ అవ్వకుండా పాటలు అందిస్తున్న లిరిసిస్ట్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా అనంత్ శ్రీరామ్ అంటుంటాము. మీ పాటలో ఆ తెలుగు పదం కనిపిస్తూ ఉంటుంది. ప్యూర్ అందరం పాడుకునే విధంగా దగ్గరగా ఉంటాయి మీ లిరిక్స్ కూడా, రైటింగ్స్ కూడా. అండ్ ఇప్పుడు పురుష అంటూ అడ్వకేట్ కోట్ ఏమైనా వేసుకొస్తారేమో అనుకున్నా. అంటే మరొక ఫార్మల్లో వచ్చేసారు, లాయర్ క్యారెక్టర్ చేస్తున్నారు. తెర మీద పాత్ర బాగుండాలంటే ఆ పాత్రలాగా బయట కనపడకూడదండి. మీకు నిదర్శనం రజనీకాంత్ గారు బయట ఎలా కనపడతారు, ఆయన ఎలా ఉంటారో, ఆయన వయసులో ఆయన ఎలా ఉంటారో అలాగే కనపడతారు. ఒక్కసారిగా తెర మీదకి వచ్చేటప్పటికి మొత్తం మారిపోద్ది కదా. అప్పుడు ఇంకా బాగుంటుంది తెర మీద అది. అందుకని అదే పాత్రలో ఇక్కడ కనిపించడం వల్ల ఆ పాత్రను కొద్దిగా తగ్గించినట్టే అనిపిస్తుంది. సరే సార్, ఏంటి సార్ ఈ అడ్వకేట్ క్యారెక్టర్ చేస్తున్నారు? ఏంటి మొత్తం ఈ పురుషులందరికీ నేనున్నాను అనే భరోసానా ఏంటి అసలు? ఈ ట్రైలర్ చూస్తుంటేనే మొత్తం అంతా పురుషులు హైలైట్ అయిపోతున్నారు, స్త్రీల బాధలు అంటే వాళ్ళు బాధితులు అయిపోతున్నారు వాళ్ళ వల్ల. ఏంటి అసలు?
ఈ అడ్వకేట్ పాత్ర ఎలాంటిదంటే పిల్లికి చెలగాటం ఎలక్కే ప్రాణ సంకటం అంటారు కదా. ఇక లాయర్ పిల్లిని వాళ్ళ క్లయింట్లు ఎలకలు అనమాట. ఆడిది ఎంత బాధ అయినా ఆడి ప్రాసెస్ ప్రకారం వాడు చేసుకుంటూ వెళ్తాడు అంతే. మొత్తం చాలా కేసులు ఉన్నట్టున్నాయి, అసలు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సమస్యలా కనపడతా ఉంది. మరి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా స్టార్ట్ చేశారు మరి? కేసుల సంఖ్య అన్నైనా సమస్య సంఖ్య ఒకటే, భార్య బాధితులు అంతే. సార్ నిజంగానే ఇప్పుడు ఈ 2026లో భార్య బాధితుల సంఖ్య పెరిగిందా? ఈ పురుష ఏమైనా అట్లా అదేమన్నా కొంచెం ఎంగేజ్ చేసేలాగా వస్తుందా ఈ కథ? ఏంటి అసలు? చాలా మంది అనుకుంటారు భార్యలు ఈ మధ్య తెగ బాధించేస్తున్నారని, ఇదివరకు భర్తలు తెగ బాధించేసి ఊరని ఇలా అనుకుంటారు. మామూలుగా జరిగేది ఏంటంటే మెతగ్గా ఉన్న వాళ్ళని కొంచెం కరోడా శాల్తీలు బాధిస్తూ ఉంటాయి. కరోడా శాల్తీలు అంటే ఏంటో తెలియ చెప్పరా సార్? అంటే కొంచెం కంచు సెన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం అరవడానికి దీనికి వెనకాడతారు, హర్ట్ చేయడానికి వెనకాడతారు. ఆ సెన్సిబిలిటీస్ లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంతోషం కోసం ఎదుటివారు ఎంత బాధపడినా అది ఆలోచించరు. అది ఒక్కొక్క జంటలో ఒక్కొక్కళ్ళు సెన్సిబుల్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు సెన్సిబుల్ ఉండరు. విషయం ఏంటంటే ఇద్దరు సెన్సిబుల్ ఉన్న వాళ్ళు ఎప్పటికీ పెళ్లి చేసుకోరు. అదన్నమాట. ఈ భార్య బాధితులు అనే పదం వచ్చినప్పుడు మొత్తం పురుషులందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు సార్. ఒక చోట చేరినప్పుడు ఒక్కొక్కరు బాధలు ఒక్కొక్కరు షేర్ చేసుకుంటారు. ఈ సినిమా చాలా మందికి పెళ్ళైన పురుషులకు కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు యూ, యాక్చువల్లీ మీ పర్సనల్ లైఫ్లో మీరెంత సేఫ్గా హ్యాపీగా ఉన్నారు? యాక్చువల్లీ నేను అన్నిటికీ అతీతం అండి. ఏంటి అతీతం అంటే ఏంటది? ప్రపంచంలో జనాల్ని బాధించే ఏ విషయాలు నన్ను బాధించవు. కాబట్టి ఇవన్నీ పెద్దగా మనకి ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం పిల్లల నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తుంది. మేడం నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఏం ఎటువంటి ఉండదు, అలాంటివి ఉండవు. సరే సార్, మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నేను కెరీర్ మా పేరెంట్స్కి అవకాశం ఇవ్వలేదు కాబట్టి పెళ్ళి వాళ్ళకి అవకాశం ఇచ్చాను. ఓకే, మరి ఇద్దరిలో ఎవరి మాట ఇదవుతుంది ఇంట్లో? అంటే మీ మాట మేడం వింటారా, మేడం మాట మీరు వింటారా? కొంచెం సెన్సిబుల్ ఆన్సర్ కాకుండా ట్రూ ఆన్సర్ చెప్పాలి. చాలా సెన్సిబుల్గా చెప్తాను, చెప్పండి. ట్రూగానే చెప్తాను. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినినట్టు నటిస్తాం. మేడం చూస్తున్నారు కదా, ఓకే అయితే అన్నీ నటిస్తున్నారు అనమాట అయితే. అంతే. ఇప్పట్లో ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవడం రెడీగా లేరు. ఏం చెప్తారు మా ఈ జనరేషన్స్ కి పెళ్లి గురించి మీరు చెప్పే వర్డ్స్ ఏంటి? ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. కాకపోతే మిగిలిన దేశాల నుంచి మన దేశాన్ని ప్రత్యేకంగా ఉంచిన వ్యవస్థ వివాహ వ్యవస్థ. ఆ వివాహ వ్యవస్థ ఎందుకు ఇప్పుడు కుదుపుకి లోనవుతుంది అనేది ఆలోచిస్తే పక్క దేశాల నుంచి సాంకేతికతతో పాటు సంస్కృతిని కూడా మనం దిగుమతి చేసుకోవడం వల్ల కొంచెం కుదుపుకి లోనవుతుంది. అది ఆ మూలాలని కొంచెం పరిశీలిస్తే, మన మూలాల్లోకి వెళ్ళి మన వ్యవస్థను గౌరవిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఈ సినిమాకి వస్తే సార్, జాలి పడేదెవడు ఆ పాట మీరే రాశారు, కీరవాణి గారు పాడారు యాక్చువల్లీ. సో అంటే బేసికల్గా మీకు కీరవాణి గారు అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్కరికి కూడా ఆయనతో ఒక కొలాబరేషన్ ఉండాలనిపిస్తూ ఉంటుంది. మ్యూజికల్ జర్నీ కావచ్చు, 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్స్లో ఉన్న టెక్నీషియన్ అయినా వర్కింగ్ విత్ కీరవాణి గారు నెక్స్ట్ లెవెల్ హై మూమెంట్ అని చెప్తారు. సో ఈ కొలాబరేషన్ కావచ్చు, మీ పాట ఆయన పాడడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ పాట వరకు మాత్రం గొప్పగా పాడడం కంటే కూడా పాట తాలూకు భావాన్ని శ్రోతకు అందించే గాయకుడు చాలా అవసరమైందండి. అందుకు వీరు గారు ఆలోచించి కీరవాణి గారి చేత పాడించారు. నిజంగా ఎవరో ఒక ఉత్తర భారతదేశం నుంచి గొంతు బాగుందని చెప్పో, లేకపోతే కేరళ నుంచో తమిళనాడు నుంచో మంచి బాగా పాడతారని చెప్పి ఈ పాటకు తీసుకుని ఉండుంటే ఇంత న్యాయం జరిగేది కాదని నా అభిప్రాయం. సార్, లిరిసిస్ట్గా మీ జర్నీ మా అందరికీ తెలుసు, బట్ యాక్టింగ్ సైడ్ వస్తున్నారు. ఈ ఆప్షన్ అంటే టీం నుంచి వస్తుందా, లేదా మీలో ఉన్న ఎనర్జీని మ్యాచ్ చేస్తూ మీరు చేయొచ్చు కదా అనంత్ గారు, బాగుంటుందని అలా ఆపర్చునిటీస్ వస్తున్నాయా? అటు స్మాల్ స్క్రీన్ స్టేజ్ ఈవెంట్స్లో కనిపిస్తూ ఉన్నారు, షోస్లో కనిపిస్తూ ఉన్నారు, అండ్ ఇప్పుడు సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. ఏంటి నెక్స్ట్ మేము అనంత్ శ్రీరామ్ గారిని ఎట్లా చూడబోతున్నాం అసలు? నెక్స్ట్ ఇంకా ఫైట్స్ ఒకటే మిగిలినాయండి. అది కూడా చేస్తారా? అది మీరేమన్నా ప్రొడ్యూస్ చేసే సినిమా
నెక్స్ట్ నేనే అనమాట. అంతే. నెక్స్ట్ బలిపశు మీరే అనమాట. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రొడ్యూస్ చేస్తే మీరు ఫైట్లు కూడా చేసి హీరోగా చేస్తారా? హీరోగా చేయండి, విలన్గా చేస్తా. విలన్ గా. ఫైట్లు ఎక్కువ విలన్గా ఉంటాయి కదా. మరి హీరో గారిని ఎవరిని పెట్టాలంటారు సార్? అంటే కొంచెం ఎవరైనా ప్రభాస్ గారు ఆ స్థాయి హీరోలతో తీయండి. నెక్స్ట్ నుంచి నేను ఇక ఇండస్ట్రీలో కనపడినా నాకు అర్థమైంది సార్. నేను ఆ పనిలో ఉంటాను సార్. కనపడిన అంటే కొంచెం టైం పట్టింది కదా సార్. ప్రభాస్ గారిని ఒప్పించాలంటే ఆయన ఆల్మోస్ట్ 2 ఏళ్ళకి ఒక సినిమా తీస్తున్నారు. అదే, మీరు ఏ బ్యాంకు కన్ను వేయాలో మీరే ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ మాత్రం భారీ స్థాయిలో ఉండాలి. బడ్జెట్ మాత్రం భారీ స్థాయిలో. ఓకే సరే, ఈ పురుష ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతుంది? ఈ పురుషులందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే మాకు టైటిల్ చాలా బాగుంది, ట్రైలర్ చూస్తే అదిరిపోతుంది, ఫ్రేములు చూస్తే ఒక్కొక్కరు సప్తగిరి గారు కావచ్చు, వెనిల్ కిషోర్ గారు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కోలాగా, కసిరెడ్డి అసలు ఏంటి సార్ సూపర్ మెన్నా ఏంటి అసలు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు, సూపర్గా అనిపిస్తూ ఉంది. గాల్లో ఎగిరేవాడు, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగుల మీద పాకేసేవాడు, మంటల్లోంచి నీటి లోతుల్లోంచి వచ్చేసేవాడు సూపర్ మ్యాన్ కాదు, సంసారాన్ని హ్యాండిల్ చేసినోడే సూపర్ మ్యాన్ అని సింబాలిక్గా చెప్పడానికే ఆ పోస్టర్లు అనమాట. ఇది కూడా మీరే ఇచ్చారా డైరెక్టర్ గారికి? ఐడియా కాదా? లేదండి, డైరెక్టర్ గారు ఆయన కూడా పురుషులేగా, ఆయన తెలుసుకోగలడు. సార్ ఓపెన్గా ఒట్టేసి నిజం చెప్పాలి, నిజంగానే పురుష బాధితులు ఉన్నారా? అంటే భార్యల నుంచి భర్తలు ఇబ్బందులు పడుతున్నారా ఎక్కువ సంఖ్యలో? ఒట్టేసో మాట వేయకుండా మాట చెప్పనండి. బేసిక్గా మంచోళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు బాధితులే, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సూపర్. ఓకే సరే, సో అనంత్ శ్రీరామ్ గారు, ఇప్పుడు మీరే ఎక్కడ కనిపిస్తే అక్కడ వదలకుండా అడిగే క్వశ్చన్, బికాజ్ ఆఫ్ పెద్ది. మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది, సాంగ్ అప్పుడెప్పుడో రిలీజ్ అయింది, రై రై రారా అన్నారు. సో అందుకని మీరు ఎక్కడుంటే అక్కడ మేమందరం వచ్చేస్తున్నాం అనమాట. అంటే ఇన్విటేషన్ లేకుండా వచ్చేవాళ్ళం, మేమందరం లవ్ చేసేవాళ్ళం కదా, మీ లిరిక్స్తోనే మమ్మల్ని రమ్మంటున్నారు. సో సినిమా తర్వాత ఏకంగా ఇంటికి కూడా వచ్చి విష్ చేద్దాం అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే పాట చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ లిరిక్స్ మా అందరికి కనెక్ట్ అవుతుంది. ఒక వయసులో చేయాల్సిన పనులు చేయకుండా ఏజ్ పెరిగిపోతుంది, బట్ మేమేం మిస్టేక్స్ చేస్తాం మీ లిరిక్స్ లో మాకు అర్థమవుతుంది. మీరు వయోవృద్ధులు అనమాట. ఇప్పుడు మీరే కదా సార్ 25 ఏళ్లకే 25 ఏళ్లకే అన్ని మీరే కదా సార్ రాశారు. యాక్చువల్లీ అదైతే దాట, 25 ఏళ్ళు అయితే దాట. మీ స్థాయిలో మీరు ఒక తెర మీద ఇలా కనబడుతున్నారంటే మీరు కూడా సాధించినట్టే కదండి. యాక్చువల్లీ లిరిక్స్ సూపర్గా ఉన్నాయి సార్. యాక్చువల్లీ మేము నిజంగా మీ పాటలు అనగానే అంటే రై రై రారా అంటే ఒక లిరిక్ మళ్ళీ కంబ్యాక్ అవుతూ ఉంటుంది మీ పాటలో ఏదైనా. అది మా నోటి వెంట పాడే ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది మీ లిరిక్స్ మాత్రం. నిజంగానే తెలుగు లిరిక్స్ గర్వంగా మా అనంత్ గారు రాయిస్తారు అని చెప్పి హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసే లిరిక్స్ ఇస్తూ ఉంటారు. నిజంగా ఈ పెద్ద సినిమాలో రై రై రారా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఏంటి ఫస్ట్ అసలు చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చినట్టు కాంప్లిమెంట్ ఏంటి అసలు మీకు? చిరంజీవి గారు ఒకే ఒక్క మాట, నా జీవితాన్ని నేను చూసుకున్నట్టుంది సినిమా ఈ పాటలో. పూర్తిగా నేను ఆలోచించే ఫిలాసఫీని ఇప్పటి కాలానికి తగ్గ పదజాలంతో అందించారు అని చెప్పారండి. అది ఎప్పటికీ మర్చిపోలేని ప్రశంస. ఇప్పుడు మీరు అన్నారు కదా, మేము పాడుకోవడానికి కంఫర్ట్ జోన్ ఉంటుంది మీ లిరిక్స్లోని. దానికోసమే నా పరిశీలన అంతా కూడా. ఒక ట్యూను ఎలాంటి ట్యూన్ అయినప్పటికీ, ఎంత సంక్లిష్టమైన బాణి అయినప్పటికీ కూడా అది సాహిత్యం ద్వారా ఇంత సులువైన ట్యూనా అనిపించాలన్నట్టు దీర్ఘాన్ని దీర్ఘంగా, హ్రస్వాన్ని హ్రస్వంగా, ద్విత్వాన్ని ద్విత్వంగా ఆ ట్యూన్లో ఏముంటే అది పెడుతూ దర్శకుడు అడిగిన సన్నివేశానికి న్యాయం చేయాలనేదే నా పూర్తి ప్రయత్నం అనమాట. అది ఇలాంటి పాటల ద్వారా సఫలీకృతం అయినందుకు సంతోషిస్తున్నాను. సార్ మొన్న ప్రెస్ మీట్ ముంబైలో జరిగింది. అంటే బుచ్చిబాబు గారి గురించి చెప్పారు, రామ్ చరణ్ గారి గురించి చెప్పారు, అదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాకి ప్రాణం ఇచ్చింది ఏఆర్ రెహమాన్ గారు. అసలు ఆయన భలే ఒప్పించావయ్యా బుచ్చి అని సరే రామ్ చరణ్ గారు స్టేజ్ మీద చెప్పారు. మీ లిరిక్స్కి ఆయనతో ఆ మ్యూజిక్ తోడవడం నిజంగా మీకు కూడా ఒక నెక్స్ట్ లెవెల్ హై ఉంటుంది. సో ఏం చెప్తారు ఏఆర్ రెహమాన్ సార్ గురించి? తెలుగులో చాలా తక్కువ మందికి దొరికిన అదృష్టం ఏఆర్ రెహమాన్ గారికి. నేను ఈ పెద్ద సినిమాతో కలిపి 30 పైచిలుకు పాటలే రాశానండి. ఎప్పటికప్పుడు ఏ ఒక్క పాట నేను రాసిన ముందు పాట ట్యూన్లా ఉందని ఎప్పుడూ అనిపించలేదు. మిగతా సంగీత దర్శకులకి కొంతమందికి ఆ పోకడ లభించవచ్చు. ఎందుకంటే క్యాచీగా ఉండడానికి కొంచెం విన్న ట్యూన్ లాగా ఉంటే బాగుంటుందని నమ్మకంతో చేసే సంగీత దర్శకులు ఉన్నారు. అది సక్సెస్ కోసం. కానీ ఏఆర్ రెహమాన్ గారిలో ఆ బింకం కానీ, ఆ
పిరికితనం కానీ ఎప్పుడు ఉండదు. ప్రయోగాలకి ఎప్పుడు కొత్తపేట వేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైనా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ ఇది అని మనం ఏదైతే అంటామో ఆ ఎక్స్పెరిమెంట్ 5-10 సంవత్సరాల క్రితం ఏఆర్ రెహమాన్ గారు చేస్తూ ఉంటారు. మీకు ఉదాహరణకి ఇప్పుడు సైకెడెలిక్ ట్రాన్స్ అని, ఫ్యూచర్ బేస్ అని కొన్ని జానరాస్ వస్తున్నాయి మనకి సంగీతంలో. అవి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి, ఇప్పుడు ట్రెండింగ్ అంటున్నారు. కానీ మీరు యువ అన్న సినిమా చూస్తే ఆ సైకెడెలిక్ ట్రాన్స్ ఆయన వాడడం జరిగింది అప్పట్లోనే. సాహసం శ్వాసగా సాగిపోలా ఫ్యూచర్ బేస్ అన్న ఆ జానర్లో ఆయన చేయడం జరిగింది. అంటే ప్రపంచం మేలుకోవడం కంటే 10 సంవత్సరాల ముందు రెహమాన్ గారి సంగీతం మేలుకుంటుంది. అందువల్ల మీకు ఇప్పుడు నేను రాసిన ఏమాయి చేసేవే పాటలు కూడా ఇప్పటికీ కొత్తగా వినిపిస్తూ ఉంటాయి. సో అలాంటి బాణీలకు రాయడం అనేది అదృష్టం. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా సవాల్గా తీసుకుని అది ఎంత సంక్లిష్టంగా ఉన్నా కూడా ఆ పాటని శ్రోతలకి చేరవేయాలి లిరిక్ ద్వారా అని సవాల్గా తీసుకుని రాయడంలో ఒక ఆనందం ఉంటుంది. అది మీరు రేపు రాబోయే ఐటమ్ సాంగ్లో కూడా చూస్తారు. అది సార్ ఏంటి ఇంకేమైనా సాంగ్లు రాసారా? ఓన్లీ రై రై రారా ఒకటేనా? పెద్దిలో ఇంకేమైనా పాటలు ఇంకా 3 పాటలు ఉన్నాయండి. ఇంకా 3 మీవేనా సార్? ఇంకా 3 ఉన్నాయి, నావే కాదు, నాయి 3 ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. సార్ ఈ ఐటమ్ సాంగ్ రాసింది ఎవరు సార్? నేనే అండి. ఐటమ్ సాంగ్ నేను రాశాను. మన బుచ్చిబాబు గారు కూడా ఒక 5-6 లైన్స్ లిరిక్స్ చెప్పారు కదా, నేను రాసిన లిరిక్స్. ఆల్మోస్ట్ అసలు థియేటర్లో ఎవరు కూర్చోరు ఐటమ్ సాంగ్ కి లాస్ట్ ఒక స్టెప్ మొత్తం ఆ స్టెప్పులతోనే ఇది అవుతుంది అంటున్నారు. అసలు నిజంగా మేము సీట్లో కూర్చుంటామా June 4th? అసలు అది మీకే వదిలేస్తున్నానండి. మీరు కూర్చుంటారా నుంచుంటారా మీ ఇష్టం. ఆర్సీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్తారా సార్? ఆర్సీ ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏముందండి, ఆయన వాళ్ళ పెద్ద గురించి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆర్సీ ఫ్యాన్సే కాదు, మీలాంటి విలేకరులు, పాత్రికేయులు కూడా ఎదురు చూస్తున్నారు. పురుష సినిమా ఇంటర్వ్యూలో కూడా పెద్ద ఇంటర్వ్యూ నిర్వహించేంత ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పేది లేదు, సినిమా బాగుంటుంది. అలాగే పెద్దితో పాటు పెద్ద లాంటి పెద్ద సినిమాతో పాటు పురుష లాంటి చిన్న సినిమాని కూడా ఆదరించమని కోరుకుంటున్నాను. తప్పకుండా. అండ్ ఇంకొకటి, నాట్ ఓన్లీ పెద్ద సార్, మీదేంటి సార్ ఇన్ని కలెక్షన్స్ ఉంటాయి. యాక్చువల్లీ అంతకుముందు కూడా ఇంకోటి వదిలేశారు కదా, తొలి ప్రేమే తోపు కాదు అమ్మాడు, ఈ లైఫ్కే ఆపలేదు. ఇప్పుడు అసలు అవి చిన్న పిల్లలు కూడా పాడుతున్నారు యాక్చువల్లీ. సో నెక్స్ట్ అది కూడా రాకపోతుంది నెక్స్ట్ ట్రెండింగ్ లోకి. చెన్నై లవ్ స్టోరీ కూడా అంటే ఒక్కొక్క 10 సంవత్సరాలకు ఒక్కొక్క సినిమా వచ్చి అలా వెంటాడుతూ ఉంటుంది కదా. లైక్ అప్పట్లో గీతాంజలి, ఆ తర్వాత మా కాలేజ్ రోజుల్లో ప్రేమిస్తే అన్న సినిమా వచ్చింది కదా. అలా కొన్ని పట్టుకుని వెంటాడే సినిమాలు ఉంటాయి. అలాంటి సినిమా చెన్నై లవ్ స్టోరీ అవుద్ది అనుకుంటున్నాను. సార్ ఇంకొకటి ఏంటంటే లెనిన్ నుంచి కూడా ఒకటి రిలీజ్ అయింది. సో బ్యాక్ టు బ్యాక్ మీ సినిమాలే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్లు ఏమైనా ఇచ్చే అంటే ట్రెండింగ్కి వచ్చే అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి సార్? ఉన్నాయి కదా, స్పిరిట్ బాబీ చిరంజీవి గారి సినిమా. సార్ కాల్ షీట్ మేనేజర్గా ఎవరన్నా ఆపర్చునిటీ ఉందా సార్? మీకు మేనేజర్గా చేసే ఏమన్నా జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి సార్ వెంటనే. ఎందుకంటే అటు షోలు, ఇటు సినిమాలు, ఇటు క్యారెక్టర్లు, బ్యాక్ టు బ్యాక్ ఏ సినిమా వస్తే అక్కడ మీ పాటలు ఉన్నాయి కదా, డేట్స్ చూసుకోవడానికి కష్టం అయిపోద్ది కదా. నాది డేట్స్తో సంబంధించిన వర్క్ కాదండి, మినిట్స్తో సంబంధించిన వర్క్. మేనేజర్ వాళ్ళ వల్ల కాదు, అందుకని నన్ను నేనే మేనేజ్ చేసుకున్నాను. అంతేనా? అందుకే కదా మీకు చాయ్ తాగడం కూడా అలవాట్లేదు. అసలు చాయ్ ఎందుకు తాగరు సార్? అసలు మనందరికి మనశ్శాంతి కావాలంటే స్ట్రెస్ బస్టర్ అంటే చాయ్, మీరు మాత్రం అసలు చాయ్ కూడా తాగరు. అసలు ఏంటి రీజన్ చెప్పండి? చూడండి, చాయ్ మనశ్శాంతి ఇస్తుంది అనేది సాంకేతికంగా అయితే ఏం రుజువు అవ్వలేదండి. కేవలం ఆ టీ మీద ఉన్న వ్యసనం వల్ల ప్రజలు అలా అనుకుంటున్నారు. అంటే తలపోటు తగ్గించడానికి టీలో ఏమీ ఔషధ గుణాలు ఏం లేవు కానీ టీ తాగకపోతే తలపోటు వచ్చేస్తుంది, లేకపోతే తలపోటు వస్తే టీ తాగాలని ఒక రకమైన వ్యామోహంలోకి వెళ్ళిపోయారు కదా. అలా ఏది నాకు ఇష్టం ఉండదు అనమాట. అంటే ఇది లేకపోతే మనకు పని జరగదు అన్న ఏ అలవాటుని నేను దగ్గరకు రాను. ఫైనల్గా మా కోసం, మా సుమన్ టీవీ ఆడియన్స్ కోసం, అలాగే నా కోసం ఒక చరణం కానీ పల్లవి కానీ వాటర్ ఏదైనా ఒక 2 lines ఏదైనా పాడితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. జాలి పడేదెవ్వడు మగాడి మీద, జాలి పడేదెవ్వడు, అలా జాలి పడాలంటే సాటి మగాడైనా జంకుతాడు తమ్ముడు. జాలి పడేదెవ్వడు మగాడి మీద, జాలి పడేదెవ్వడు. నెక్స్ట్ సినిమాకి ఆడవాళ్ళ మీద కూడా జాలి పడే వాళ్ళ గురించి ఒక పాట రాస్తారా సార్?
అంటే ఈ సినిమాకి ఆడవాళ్ళే ప్రొడ్యూసర్స్, వాళ్ళే మగవాళ్ళ మీద ఇలా రాయించారు. నెక్స్ట్ మగవాళ్ళు ప్రొడ్యూసర్స్ ఆడవాళ్ళ మీద జాలిపడేటట్లు రాయిస్తారేమో తెలియదు. ఎవరు ఏం రాయించాలనుకున్నా మా పారితోషికం మాకు ఇస్తే వాళ్ళ తరపున రాస్తాం అంతే. మేము ప్రొఫెషనల్ రైటర్స్. ఓకే సార్, ఫైనల్ గా నా కోసం ఒక 2 లైన్లు రారా సార్, ఒక్కొక్క లైన్ అయినా పర్లేదు ప్లీజ్. ఆటనుకోయ్ ఆటంటే బతుకోయ్, నీ ఆట బతకాలి రోయ్. మాటనుకోయ్ గెలుపంటే వెలుగోయ్, గెలుపై నువ్వెలగాలి రోయ్. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. రై రై రారా రై రై రారా, అడ్డే లేని దారై రారా, రై రై రారా రై 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 రారా, హద్దే లేని తీరై రారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా ఇంత టైం స్పెండ్ చేసినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఖచ్చితంగా ఈగర్గా వెయిట్ చేస్తాం మేము. నాట్ ఓన్లీ లిరిసిస్ట్గా, మీరు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో కనిపించినా కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సో మచ్.